అందరికీ నమస్కారం. నా పేరు ఇంతియాజ్. నాది మార్కాపురము. మార్కాపురంలో నివాసం ఉంటున్నాం మేము. మా దగ్గరికి నాకు 1325, 1326 సర్వే నెంబర్లలో భూమి ఉంది. ఆ భూమిలో రోడ్డు వేసుకుంటాము, 1326లో రోడ్డు వేసుకుంటాము అని చెప్పేసి భ్రమరా వెంచర్ వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. వస్తే నాకు అమ్మదలుచుకోలేదు, నేను ఇప్పుడే అమ్మను అని చెప్పేసి చెప్పాను. చెప్తే కానీ మార్కాపురంలో పెద్ద మనుషులను తీసుకొచ్చి మీ భూమి నాకు అమ్మండి, రోడ్డు వేస్తాము, ఆ రోడ్డు వేస్తే మీకు మీ భూమికి కానీ రేట్లు వస్తాయని చెప్పేసి చెప్పారు. చెప్తే నేను ఎంతసారికి ఒప్పుకోకపోతే పెద్ద మనుషులు అని చెప్పి ఒప్పించారు. ఒప్పించినప్పుడే నేను ఆ పెద్ద మనుషుల ముందే చెప్పాను, అయ్యా నాకు కానీ రోడ్డు ఉండాలా, నేను అమ్మిన వాళ్ళకి కానీ రోడ్డు ఉండాలంటే అంటే అసలు మేము మెయిన్ రోడ్డు వేసేసి మున్సిపాలిటీకే రిజిస్ట్రేషన్ చేస్తాము అని చెప్పారు. రాత్రికి రాత్రి వాళ్ళు కంచె వేసేసి మేము చెప్పిన రేట్లకు నువ్వు భూమి అమ్మ మాకు అని చెప్పేసి నాకు భయపిస్తున్నారు. ఇక్కడ విఠల్ అని చెప్పేసి శ్రీనివాసు వాళ్ళందరూ 10 మందిని వెంచర్లు పెట్టేసి మేము అక్కడికి మా పొలంలో మాకు వెళ్లకుండా చేస్తున్నారు. ముందేమో స్థలం అమ్మ అని చెప్పేసి కాళ్ళు పట్టుకున్నట్టు వచ్చేసారు, ఇప్పుడేమో జుట్టు పట్టుకుంటున్నారు. ఇప్పుడు నా స్థలంలో నేను వెళ్ళడానికి వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలంట. ఇది ఎంతవరకు న్యాయమో? మేము పుట్టి పెరిగి మార్కాపురంలో ఉన్నాం. వాళ్ళు గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చి మా మీద రువాబు చెలాయిస్తున్నారు. ఏమనంటే మా గుంటూరు ఎమ్మెల్యే ఉన్నారు, మేము కమ్మ కులస్తులము, మాదే గవర్నమెంట్ అని చెప్పేసి భయపిస్తున్నారు మాకు. మొన్న అయితే కొంచెం కంచె వేసేటప్పుడు నేను అడిగితే వేయండి, ఎవరేం చూస్తారు, ఎవరేం పీక్కుంటారు, పీక్కోమని చెప్పండి అని చెప్పేసి ఆ విఠల్ అనే అతను వచ్చేసి దౌర్జన్యంగా మాట్లాడుతున్నాడు. ఇది ఎంతవరకు న్యాయమో? ఇదే విషయంపై రాష్ట్ర సీఎం గారు నారా లోకేష్ గారు మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నానండి.